అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సరము శుభాకాంక్షలతో ఈరోజు వృశ్చిక రాశి గురించి తెలుసుకుంటున్నాము. 2026, 27 సంవత్సరాలకి గాను వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాము. వీరికి జూన్ 2 తర్వాత నుండి మంచి ఫలితములు అందుతాయి. క్రమశిక్షణ చాలా అవసరము. సుమారు అక్టోబర్ వరకు గురు ప్రభావం కారణంగా మంచి ఫలితములు చూడడానికి అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలు కలుగుతాయి. వారి సహకారము కారణంగా మంచి ఫలితము అందుతుంది. నూతన గృహము లేదా భూలాభం ఖచ్చితంగా కలుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి ప్రయత్నము ఫలిస్తుంది. వివాహం కూడా అవుతుంది. వ్యాపారంలో సొంత ప్రయత్నాలు చేసే క్రమంలో కొంత నింద పడడానికి అవకాశం ఉంటుంది. అట్టి విషయాల్లో జాగ్రత్త అవసరము. షేర్ మార్కెట్ వారు లేదా పెట్టుబడి పెట్టి లాభం పొందే వారికి కొంచెం ఆశ ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది. మొదటిలో ఫలితాలు బాగుంటాయి. కానీ చివరికి కొన్ని సమస్యలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయగలరు. ఇంటిలో మనశ్శాంతి తగ్గవచ్చు. ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా ఉండండి. కేతు కారణంగా పనులు ఆలస్యం అవుతాయి. కాబట్టి ఏ పని కూడా ఆలస్యం అవుతుందని భయము, బాధ 2 పడవద్దు. స్త్రీలు ఇంటిలో పని చేసుకునే క్రమంలో ఇంటి అవసరాలార్థము ఉండేటటువంటి గ్యాస్‌కి సంబంధించింది కానీ, ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్య విషయంలో విదేశీ ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునేవారు ప్రయత్నం చేయవచ్చు. తుది ఫలితంగా నామ నక్షత్రం వారికి 60% గాను, జాతక ప్రకారము ఉన్నవారికి 60% కూడా ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి కలిగి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితిలో కూడా చిన్న చిన్న ఇబ్బందులున్నా మీరు పోటీగా పెట్టుకొని ఖచ్చితంగా ఫలితాలు తీసుకోవడానికి కష్టపడండి. ఫలితములు ఖచ్చితంగా అందుతాయి. తదుపరి వీడియో ద్వారా ధనుసు రాశి గురించి తెలుసుకుందాము.